హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ తెలుగు ఛానల్. సో ఈరోజు సండే, టైం వచ్చి 6 అయింది కూడా. రీడింగ్ కూడా 0 చేసిన. సో అయితే సిఎన్జి లేదు కదా అని ఫస్ట్ అయితే సిఎన్జి పెడదామని సిఎన్జి స్టేషన్కి అయితే వచ్చిన. ఇప్పుడు సిఎన్జి పట్టించుకొని అయితే స్టార్ట్ చేస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, అది రిజర్వేషన్ బుకింగ్ ఎలా తీసుకోవాలి అనేసి. పైన 3 డాట్స్ ఉంటాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆపర్చునిటీస్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మన ఇన్సెంటివ్ కనపడుతుంది, ప్లస్ ఇక్కడ రిజర్వేషన్ ఇది కొట్టేస్తే రిజర్వేషన్ కనపడుతుంది. రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, నేను స్క్రీన్ షాట్ తీసాను. నేను ఒక బుకింగ్ వచ్చినప్పుడు ఇగో ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు ఇలా కింద ఉంది కదా యాక్సెప్ట్ అనేసి చూపిస్తాం మనకు. ఇప్పుడు సపోజ్ శామర్పేట నుంచి బాచుపల్లి కంట 32 కిలోమీటర్స్కి 748 రూపీస్ ఇస్తా అంటుండు ఊబర్ ప్రీమియర్ బుకింగ్. ఇక్కడ యాక్సెప్ట్ అని కొట్టినట్లయితే మనకు బుకింగ్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది. ఇది కండిషన్స్ ఏమంటే, ఇప్పుడు 4:30 ఉంది కదా, 4:30కి ఒక 40 మినిట్స్ ముందు నీకు ఎటువంటి బుకింగ్స్ రావు. ఇన్ కేసు నువ్వు ఒకవేళ ఈ కస్టమర్ లొకేషన్ దూరం ఉంటే మటుకు 40 మినిట్స్ ముందే నీకు నార్మల్ బుకింగ్ మాదిరి నీ మొబైల్కి అసైన్ అవుతుంది అనమాట. లేక నియర్ బై ఉంటే కన్నా నీకు ఒక 20 హాఫ్ అన్ అవర్ ముందు నీకు అసైన్ అవుతుంది బుకింగ్ అనేది. అప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళేసి పికప్ చేసుకొని డ్రాప్ చేయాలన్నమాట. నార్మల్ బుకింగ్ కంటే ఇది అమౌంట్ ఎక్కువ వస్తుంది. మనం మామూలుగా అయితే 32 కిలోమీటర్స్కి ఇంత అమౌంట్ ఇవ్వడు. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 20 రూపీస్ పైగా వస్తున్నట్లే, 20 రూపీస్ వస్తున్నట్లే. ఇట్లా అయితే 20 రూపీస్ పైగానే వస్తుంది, 22 అట్లా మధ్యలో వస్తుంది అనమాట పర్ కిలోమీటర్కి. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట రిజర్వేషన్ బుకింగ్. ఒకటి అది క్యాబ్ బజార్ అని అడుగుతున్నాను కదా, క్యాబ్ బజార్ మ్యాక్సిమం ఒక ఈ 2-3 డేస్లో అయితే చేస్తా వీడియో అయితే. అంటే ఎలా మనం కార్ ఎలా అటాచ్ చేసుకోవాలి, దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈరోజు అయితే చేస్తాను. ఓకే, ఇంకే ఇప్పుడైతే స్టార్ట్ చేయాలా, సీఎంని పట్టించుకొని ఇప్పుడే ఇంకా స్టార్ట్ కూడా చేయాలి. ఒక్క బండి కూడా స్టార్ట్ చేయలేడు. లోడ్ అయితే వచ్చింది కానీ ఏం చేస్తే ఇంకా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక సీఎంని పట్టించుకొని ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. నిన్న ఫుల్ వర్క్ ఉండడం వల్ల చేయలేను నిన్న. లేకపోతే యాక్చువల్గా అయితే మొన్న నైట్ చేసినా కదా, నేను నైట్ కూడా చేద్దాం అనుకున్నా కానీ నేను బయటికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి బాగా ఆల్మోస్ట్ 3-4 అయింది. ఇంకా ఆ టైంలో అసలే నేను ఫుల్ నైట్ నిద్రపోలే కదా అని చేయలేను. ఇంకా ఈరోజు ఫుల్ డే చేస్తా. సండే ఎలా ఉంటుంది, సండే బాగానే ఉంటుంది. సండే మండే ఇంకా చాలా బాగుంటుంది. చూడాలి ఈ సండే ఎలా ఉంటుందో. కొంచెం మా మధ్యాహ్నం 1 వరకు 12 వరకు అయితే ట్రాఫిక్ అయితే అంతగానో ట్రాఫిక్ ఏమి ఉండదు. ఈ టైంలో జర ఫాస్ట్గా మూవ్ అయితే బాగుంటుంది. ఓకే, ఇంకోటి అదే ఎవరైనా వెహికల్ తీసుకునే వాళ్ళు కొంచెం బాగా ఆలోచించి తీసుకోండి. ప్లస్ ఇంకోటి ఫ్లీట్ వెహికల్లో దయచేసి వెహికల్ అయితే తీసుకొని ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఇప్పటి నుంచి 10 వీడియోలు చెప్దాం అనేసి అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ బుకింగ్ వచ్చిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తా. సీఎన్ అయితే పట్టించేసి ఓకే పట్టించినాం. సరిగా ఎక్కడ 668 రూపాయలు 7 కేజీలు ఎక్కింది. తక్కువ ఎక్కింది గ్యాస్. 660 రూపాయలు 670 రూపాయలు. ఫుల్ ఎక్కితే 8-9 కేజీలు ఎక్కుతాయి. 8-9 కేజీలు లాస్ట్ ఎక్కుతుంది బాగా. వరకు ఫుల్ బాగా మంచి మైలేజ్ వస్తుంది. ఇది పట్టించిన తర్వాత ఫస్ట్ బుకింగ్ ఊబర్లో తీసుకున్నా. మల్కాజ్గిరి పడింది 653కి. ఎక్కడి నుంచి ఇది నాగోల్ నుంచి మల్కాజ్గిరి పడింది. 12 కిలోమీటర్స్ 20 మినిట్స్ టైం పట్టింది. 252 ఇచ్చింది చూడండి ఊబర్కు. తర్వాత మల్కాజ్గిరి నుంచి ఊబర్ ప్రీమియర్ పడింది 730కి. ఎక్కడ బోరబండకి మల్కాజ్గిరి నుంచి 20 మినిట్స్ టైం పట్టింది. 19 కిలోమీటర్స్ 19.6 386 ఇచ్చింది. దీని తర్వాత ఓలాలో వచ్చింది. ఇంకా ఇక 39 కిలోమీటర్స్ 0.6 40 కిలోమీటర్స్కి ఎంత ఇచ్చిండు, 670 ఎంత. ఇది అమౌంట్ టోటల్ క్యాష్ కలెక్టెడ్. ఇది ఇంక్లూడింగ్ 60 రూపీస్తో 847 రూపీస్. ఓకే, ఇందులో మన ఎర్నింగ్స్ అగో 686 రూపీస్ ఇచ్చిండు 40 కిలోమీటర్స్కి. కమిషన్ ఆల్మోస్ట్
ఎంత తీసుకున్నట్టు 870 అంటే 50 90 250 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు ఈ బుకింగ్లో. వాళ్ళ టోటల్గా 686 ప్లస్ ఊబర్లో 639 అంటే 1300 అయింది. 1395 కిలోమీటర్స్ తిరిగింది. పొద్దున సిఎన్జి పట్టిపించినా కదా, అయితే ఒక పాయింట్ తక్కువైంది అది స్టార్టింగే, ఫుల్ ఎక్కలే సిఎన్జి. అంటే 95 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది, అంటే ఇంకొక 100 పైన వస్తుంది. కానీ ఇప్పుడైతే సీరియల్ వచ్చి, ఇప్పుడు దీంట్లో సీరియల్ ఎంత ఉంది, ఇదో సీరియల్ 205 ఉంది. గో ఓలాలో 126 ఉంది. అయితే ఫస్ట్ సిఎన్జి పట్టించుకోవాలి. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇటు పోతే పాడి చెరుపు దగ్గర శ్రీశైలం హైవేలో సిఎన్జి పట్టిపిస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ సిఎన్జి కోసం ప్రాబ్లం ఎందుకు, మీరు ఫస్ట్ అయితే పోయి సిఎన్జి అయితే పట్టిపిస్తా. పార్కింగ్లోకి వచ్చినా కానీ సిఎన్జి పట్టించేసి, ఇప్పుడు సిఎన్జి ఫుల్గా మంచిగా ప్రెజర్తో ఎక్కించానంటే ఇంకొక 200 అనుకో యావరేజ్గా, పైగా ఎక్కువ వస్తుంది 230 240 దాకా వస్తుంది. ట్రాఫిక్ అంతగా ఉండదు కాబట్టి ఒక 300 ఓవరాల్ 300 ట్రైనింగ్ అయితే మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు సిఎన్జి మొత్తం బాగా మంచిగా ఫుల్ చేపిస్తే కన్నా ఇంకొక 200 అయితే యావరేజ్గా ప్రాబ్లం ఏమి ఉండదు. అందుకే సిఎన్జి అయితే పట్టిపించేస్తాయి. పట్టిపించేసిన 390 రూపీస్ దక్కింది. అదో 390 రూపీస్ కొట్టేసిన. 390 అంటే తక్కువ ఎక్కింది అనుకుంటా, హాఫ్ ట్యాంక్ అంటే 390 ఎక్కింది, చాలా తక్కువ ఎక్కింది. చూద్దాం ఎంత వస్తుందో మైలేజ్. బుకింగ్ అయితే ఇంకా రాలే. ఆన్లైన్ సిఎన్జి కార్ లైన్లో పెట్టినా కూడా యాప్ అనేది ఆన్లైన్లో పెట్టినా, చూద్దాం ఎంతసేపుకి వస్తుందో బుకింగ్. ఎయిర్పోర్ట్లో కూడా వెహికల్స్ బాగానే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ పోదామా ఆలోచిస్తున్నా, మళ్ళీ ఎయిర్పోర్ట్ పోడేందుకు, చూస్తా. పడకపోతే పోయినా కూడా మళ్ళీ వేస్ట్ ఆడ, ఏ టైం బాగా అవుతుంది. అందులో ఏదో బుకింగ్ పడితే బాగానే ఉంటుంది. ఇక ఇప్పుడే జస్ట్ అనుకున్నా కదా, ఇక ఉప్పరపల్లికి పడింది బుకింగ్ ఊబర్లో. పికప్కు బాగా దూరం అయింది, 3.4 అవుతుంది. తిరుగు అదో 3.8 కిలోమీటర్స్ పికప్ పోతున్నా. పికప్ ఇంకా ఉప్పరపల్లి 344 ఎంతో సంథింగ్ చూపించింది. మనం ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకున్నా గంతే వస్తుంది. 380 350 తక్కువ ఇస్తాడు కాబట్టి ఏమో వచ్చేందుకు బయట సిఎన్జి పట్టిపించేసినాం. 3.4 ఉంది. సరే పికప్ చేసుకొని తర్వాత అయితే ఎంత వచ్చిందో మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాక సిఎన్జి పట్టించుకొని బుకింగ్ పడిందని చెప్పినా కదా. సో అయితే ఉప్పరపల్లి డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం హైవేలో పోయి సిఎన్జి పట్టించుకొని ఉప్పరపల్లి డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కే పడింది. ఇగో చిన్న బుకింగ్. ఇగో ఇది శ్రీశైలం హైవే నుంచి ఉప్పరపల్లికి 17.8 కిలోమీటర్స్కి 26 మినిట్స్ టైం పట్టింది. 327 రూపీస్ ఇచ్చిండు. తర్వాత ఎయిర్పోర్ట్కి 24 కిలోమీటర్స్కి 28 మినిట్స్ టైం పట్టింది. 370 ఇచ్చిండు ఆన్లైన్ పేమెంట్. ఇప్పుడు సీరియల్ ఎంత ఉంది మొత్తం దీంట్లో 1337, దాంట్లో 680 రూపాయలు ఓలాలో. ఓవరాల్లీ 2000 అయింది. 157 రూపీస్, సారీ 157 కిలోమీటర్స్ తిరిగినాం. సీరియల్ 246 ఉంది. ఓలాలో
ఓలా 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 సెల్ఫీ అడుగుతుంది. ఓలాలో ఎప్పుడు మన ఎయిర్పోర్ట్ రాని పక్కా సెల్ఫీ అడుగుతుంది. ఓకే, ఎప్పుడు వచ్చే సరే అడుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఎన్ని ఉన్నాయి సీరియల్, ఏదో ఒకటి. ఫస్ట్ అయితే తినాల, టైం అవుతుంది 12:24 అయింది. అలాగే పాపం మన ఒక సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ చేసినాడు, ఎయిర్పోర్ట్ వచ్చి మెసేజ్ చేయండి అయితే అవైలబుల్, అతను కూడా అవైలబుల్ అన్నాడంట. కలుద్దాం ఇప్పుడైతే వెళ్ళేసి. సీరియల్ ఇంకా చూపిస్తుంది దీంతో. ఓకే, ఇప్పుడైతే క్యాంటీన్లోకి అయితే వెళ్ళాం. ఇప్పుడు మామూలుగా ఒక క్యాంటీన్ చూపించాం కదా, ఇప్పుడు ఇంకో క్యాంటీన్ కూడా మీకు అయితే యాక్చువల్ నాకు కూడా తెలియదు. అయితే ఓల్డ్ ట్యాంక్ క్యాంటీన్ అంట. మార్నింగ్ టైము ఇప్పుడు నేను మామూలుగా మీకు చూపించే క్యాంటీన్లో అయితే ఓన్లీ పూరి, ఇడ్లీ, లెమన్ రైస్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో నేను చూపించబోయే క్యాంటీన్లో అయితే ఎగ్ దోశ, నార్మల్ దోశ, మసాలా దోశ, ఇంకా ఈవినింగ్ టైము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ప్రైస్ కూడా అక్కడికి ఇక్కడికి కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు సపోజ్ చికెన్ బిర్యానీ అనుకోండి, ఆడ 130 రూపీస్, ఇక్కడ 120 రూపీస్. టేస్ట్ కూడా బాగానే లాస్ట్ టైం తిన్నా. ఓకే, ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్కి ఫోన్ చేద్దాం. ఎక్కడ బ్రో? నేను ఇప్పుడే దింపేసి కిందికి ఇంకా అదే ఫ్రీ పార్కింగ్ లోకి ఎంటర్ అవుతున్నా. సరే, కొంచెం ఇటు వచ్చేసి అంటే డీల్వం సైడ్ వచ్చేసి ఆడికి పోదాం. ఫ్రీ అది ఇంకో క్యాంటీన్ ఉంది, క్యాంటీన్ లో పోదాం. ఆడ ఇంకోటి క్యాంటీన్ లేదా మొత్తం అది లోపల ఇంకో క్యాంటీన్ ఉంది కదా. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ పంప్, డీజిల్ బంక్ ఉంది కదా, దాని వెనకట ఉంది. ఇటు వచ్చేసింది కార్, ఇటు వచ్చినా అంటే ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉన్నావా? మీరు లైన్ ఉంది సైడ్ కాపుతున్నా వచ్చేసి. ఇక మన సబ్స్క్రైబర్ వస్తుండే పోయి తినేసి తర్వాత సీరియల్ బట్టి ఎటు పోవడాన్ని ఆలోచిద్దాం. అగో 108, 110 ఉంది సీరియల్. చూపిస్తా, 108, 110 ఉంది. అంటే ఇతను చాలా చెప్పిందంట వచ్చి చూద్దాం, అడుగుదాం. ప్రైమ్ ప్లస్ కూడా అడుగుదాం. ఇతను ప్రైమ్ ప్లస్ నడుపుతున్నాడంట. ఇప్పుడు ఎలా ఉంది, ఎట్లా, ఇక్కడ ఏడున్నా బ్రో? ఇక్కడ ఫ్యూయల్ బంక్ ఉంటుంది ఇటు సైడ్. దాని వెనకట ఇట్లా మనం ఇది జాలీ లాగా ఉంది. ఇట్లా లోపలికి వెళ్తేనా మన ఓల్డ్ క్యాంటీన్ ఉంటుంది అన్నమాట. అన్ని నెంబర్ ఆఫ్ క్యాబ్స్ ఉంటాయి ఇక్కడ. ఇదిగో అన్ని పార్కింగ్ చేసినారు. ఎయిర్పోర్ట్లో లేని క్యాబ్స్ అసలు అన్ని క్యాబ్స్ ఉంటాయి. ఆడ ఒకటి షెడ్ కనపడుతుందా, అదే క్యాంటీన్. అక్కడ అదే క్యాంటీన్.
తినేద్దాం. చికెన్ కర్రీ విత్ రైస్ 90 రూపీస్ అంట. ఇదే ఓల్డ్ క్యాంటీన్. ఇంకో తినేసి క్యాంటీన్ వచ్చిన ఇంతకుముందు చెప్పిన కదా మన సబ్స్క్రైబర్ కలుస్తారని ప్రైమ్ ప్లస్. నీ పేరు? నా పేరు సమీర్ సార్. సమీర్. ఇది ఆల్మోస్ట్ 1 month అయింది ప్రైమ్ ప్లస్లో. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అతను అవర్లీ పేమెంట్ అనేది ఇస్తుండు ప్రైమ్ ప్లస్లో. పీక్ అవర్స్లో మనకు తక్కువ ఇస్తుండు. నార్మల్ అవర్స్లో 200 దాకా ఇస్తుండు. మొత్తం కలిపి మనం ఒక డైలీ 12 hours లాగిన్ ఉంటే 3400 దాకా వస్తాయి. 3400. ఎట్లా 12 hours లాగిన్ కంపల్సరీ? 12 hours కంపల్సరీ లాగిన్ ఉంటే 3400 దాకా మనకు అమౌంట్ అనేది వస్తుంది. తర్వాత మనము 10 hours లాగిన్ ఉన్నాం అనుకో, 10 hours లాగిన్ ఉంటే మనకు 2600-700 దాకా వస్తుంది. 2600-700 దాకా వస్తుంది. పీక్ అవర్స్ కంప్లీట్ చేయాలి. పీక్ అవర్స్ కంప్లీట్ చేయాలి. ఓన్లీ ఒక పీక్ అవర్ కంప్లీట్ చేస్తే చాలు. మార్నింగ్ లేదా ఇదర్ ఈవినింగ్, అప్పుడు మీకు తక్కువ ఏం చేస్తుంది. ఏం చేయాలి? మినిమం గ్యారంటీ. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా 2 పీకులు కంప్లీట్ చేస్తే 3400 దాకా వస్తుంది. ప్లస్ ఆ టైమింగ్ లా మీరు ఒక 3 bookings కంప్లీట్ చేస్తే 200, 4 bookings కంప్లీట్ చేస్తే 500, 7 bookings కంప్లీట్ చేస్తే 500 అట్లా ఉంది. మనకి ఇన్సెంటివ్ ఉంది బుకింగ్స్ కంప్లీట్ చేసిన. ఈ ఎంజీ తర్వాత బుకింగ్స్ ఇంకా ఎక్స్ట్రా డబ్బులు బుకింగ్స్ కంప్లీట్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు తర్వాత మనం కంటిన్యూస్ గా 3 days వస్తే 400 ఇన్సెంటివ్, మళ్ళీ 5 days వస్తే 600, కంటిన్యూగా 7 days వస్తే 1500 రూపీస్ ఇన్సెంటివ్. 1 week 7 days పూర్తిగా 7 days చేస్తే 1500 ఇన్సెంటివ్. ఆ 7 days లో లాగిన్ 10 hours మినిమం కంపల్సరీ లాగిన్ ఉండాలి. 10 hours ఇదే 12 hours కంపల్సరీ మినిమం లాగిన్ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి చాలా మంది చెప్తున్నారు, అన్న మనం అమౌంట్ కొడతాం కదా, అమౌంట్ డబ్బులు కొడతాము, వాళ్ళు 3400 ప్లస్ ఆ డబ్బులు ఇస్తాడా అని అంటాడు. కానీ అలా కాదు. ఇప్పుడు మీరు 2 trips కొట్టినారు. 2 trips వచ్చేసి మీకు 1000 రూపీస్ అయింది. ఆ 1000 రూపీస్ అయితే ఏదైతుందో 3400 కి ఇంకెంత తక్కువ ఉంది. 1000 రూపీస్ యాడ్ చేసి 3400 కి ఇంకెంత తక్కువ. ఇన్ కేస్ మనము ఆ 12 hours కి 3000 4000 చేసుకున్నాం అనుకో, ఈ అమౌంట్ రాదు. ఇక ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్కువ కొట్టేసి. ఓకే, అయితే మనం ఓన్లీ చేయకోకుండా ఖాళీగా బుకింగ్స్ రాకుండా ఉన్నట్లయితేనే మనకు వస్తుంది. మళ్ళా ఎవ్రీ 5 star రేటింగ్ కి 50 రూపీస్ వస్తుంది. ఎవ్రీ 5 star రేటింగ్ కి మీరు కంపల్సరీ కస్టమర్ దగ్గర అడిగి తీసుకోండి. వాళ్ళు వెళ్ళినాక కస్టమర్ దగ్గర తీసుకోవాలా? కస్టమర్ 50 రూపీస్ లేలే, రేటింగ్ తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళు వెళ్ళినాక ఇస్తారో ఇయ్యారో మనం ముందే తీసుకోవాలి రేటింగ్. అదే మనం రిక్వెస్ట్ చేసుకొని, అంటే మనం మాట్లాడాలని బట్టి ఆటోమేటిక్ మనం ఒక మాట అడితే ఇచ్చేస్తారు. ఇప్పుడు 4 trips కొట్టినా 200 మన ఫుడ్ కైనా సరిపోతాయి అవి. అలా అని ఓకే, ఇంకేదో ఒక 5 trips కి రేటింగ్ తీసుకున్నా కూడా 250 రూపాయలు వస్తుంది. ఫుడ్ కి వెళ్తాయి. మీరు 5 trips కొడితే మళ్ళీ మీకు 400 ఇన్సెంటివ్ వస్తుంది. సిఎన్జి డబ్బులు ఆడనే వచ్చేసినాయి అలా. కానీ ఇప్పుడు ప్రైమ్ ప్లస్ బాగుంటుందా మామూలుగా ఓలా ఊబర్ అన్ని నడుపుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ప్రెసెంట్ అయితే పెట్రోల్ బండ్లకు అయితే ప్రైమ్ ప్లస్ బాగుంటది అన్న. పెట్రోల్ బండి అయితే మంచిగా కలిసి వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా సిఎన్జి బండ్లు ఉన్నాయి అనుకోండి, కష్టపడాలంటే ఇక మీరు అన్ని కలిపి చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనము పెట్రోల్ బండి తీసుకొని ప్రైమ్ ప్లస్ వాడితే బాగుంటుంది. ఎందుకంటే వెహికల్ ఎక్కువ తిరగదు, మైలేజ్ తక్కువ కలుగుతుంది కాబట్టి. సో అయితే మనం కష్టపడాలా, మనం ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటే ఇంకా ఓలా ఊబర్ అన్ని చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రైమ్ ప్లస్ తీసుకుంటే ఏమైనా క్యాన్సిలేషన్ చేయకూడదా? ప్రైమ్ ప్లస్ చెప్పలే కదా రూల్స్ ఏంటంటే, ప్రైమ్ ప్లస్ మీకు బుకింగ్ వచ్చేటప్పుడు వచ్చేసి మీకు ట్రిప్ పికప్ లొకేషన్ ఒకటే చూపిస్తుంది. అది ఎక్కడ డ్రాప్ ఉంది, దాని డిస్టెన్స్ ఎక్కడైనా ఉండవలసింది. డిస్టెన్స్ పికప్ డిస్టెన్స్ ఎంత ఉంది కూడా చూపి, జస్ట్ 8 minutes పికప్ ఉంది వెళ్ళాలి. ప్లస్ పికప్స్ వచ్చేసి మీకు లాంగ్ పడతాయి బ్రో. 5 kilometers 6 kilometers పికప్స్ పడతాయి చాలా సార్. 90% అయితే లాంగ్ క్యాన్సిల్ చేస్తే ఏం రావు. 3 minutes కస్టమర్ క్యాన్సిల్ చేసినా ఏం రాదు. మీరు క్యాన్సిల్ చేస్తే డ్రైవర్ డినై డ్యూటీ పడుతుంది. డ్రైవర్ డినై డిడి అంటారు దాన్ని. అది పడితే ఆ రోజు ఎంజీ అమౌంట్ మీకు రాదు, రూపాయి కూడా ఎంజీ రాదు. అయ్యో, మీరు క్యాన్సలేషన్ మీ తరపున ఒక్కటి కూడా ఉండదు. మీకు బుకింగ్ అసైన్ అయినా 1 minute లోపే మీరు బండి అనేది మూవ్మెంట్ ఉండాలి. లేదంటే కస్టమర్ డ్రైవర్ నాట్ మూవింగ్ అని పెడితే మీకు రూపాయి కూడా ఆ రోజు ఎంజీ. కస్టమర్ క్యాన్సిల్ చేసినా మనకు రాదు. కస్టమర్ క్యాన్సిల్ చేసినా మనకు క్యాన్సలేషన్ అదే 33 రూపాయలు అట్లా వస్తుంది. ఎంజీ రాదు, ఎంజీ వస్తుంది. క్యాన్సల్డ్ బై యూ ఉండకూడదు. క్యాన్సల్ బై కస్టమర్ ఉన్నా ఏం కాదు. మీరు వెహికల్ మూవ్మెంట్ లేదు, పికప్ లొకేషన్ కాకుండా వేరే రూట్ లో వెళ్తున్నారు కావాలని అంటే అలా అప్పుడు మీకు డీడీ అనేది పడుతుంది. ఓకే, కస్టమర్ క్యాన్సిల్ చేస్తే ప్రాబ్లం లేదు. మనం క్యాన్సిల్ చేస్తేనే మనకి ఇన్సెంటివ్ రాదు. అది డైలీ ఇంత మినిమం బిజినెస్ గ్యారంటీ ఉంటుంది కదా, ఆ అమౌంట్ రాదు, అంతే కదా. నెక్స్ట్ పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్ అనేది చూపియదు. పికప్ లొకేషన్ కి వెళ్ళినాక కస్టమర్ కి హాయ్ హలో నమస్తే అని గ్రీట్ చేయాలి, అలాతో మంచిగా మాట్లాడాలి. మీ బిహేవియర్ కి కూడా రేటింగ్ ఉందాడ.
మీకు 50 రూపీస్ ఇస్తుంది కదా, మీకు ట్రైనింగ్ వీడియోస్ లో చెప్తాడు ఆడు. మనం నమస్తే అనే కస్టమర్ని పలకరించి కూర్చోబెట్టి ఓటీపీ చెప్పండి సార్ అని పెట్టాలి. కస్టమర్ని మంచిగా ఏసీ అడ్జస్ట్ బరాబర్ ఉందా సార్, పెంచాలా తగ్గాలా, ఏసీ కంపల్సరీ వేసుకోవాలి. ఏసీ గురించి కూడా కస్టమర్కి అడగాలి. పాటలు పెట్టాలనుకున్నా కస్టమర్ చెప్తేనే పెట్టండి, లేదంటే మాట్లాడదు కస్టమర్తో. ఎక్కువ అలా నేమ్ గెలుకోవద్దు మనం. వాళ్ళు ఎట్లా ఉన్నా అట్లానే ఉండాలి. టీ షర్ట్ ఇస్తారు, టీ షర్ట్ ఇస్తారు. ఇగోండి సీట్ కవర్స్, సీట్ క్యాప్స్ ఇస్తారు మీకు. ఇంకా ఇంకొకటి వచ్చేసి డ్రాప్ లొకేషన్ ఎక్కడున్నా వెళ్ళాలన్నా మనం క్యాన్సిల్ చేస్తే అయితే మనకు ఐడి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్న. ప్రైమ్ ప్లస్ లో చేయమంటే డ్రాప్ ఎక్కడున్నా వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇతను నడిపేది ఎలక్ట్రికల్ కారు అయితే ఇతను ఏమంటున్నాడంటే ఇది సేల్ చేసి మామూలు డిజైర్ తీసుకొని మామూలుగా అవన్నీ నడుపుతా అనుకుంటున్నాడు. ఇప్పుడు సీతాన్ C3 కదా, మళ్ళీ ఎంత వస్తుంది ఫుల్ ఛార్జ్ చేస్తే? 200 వస్తుంది. 200 అయితే 200 అంటే మనకు సరిపోదు, అంటే మనం నడపడం సరిపోదు, కానీ ఇది ప్రైమ్ ప్లస్ అయితే సరిపోతుంది కదా. ప్రైమ్ ప్లస్ కి సరిపోతుంది, కానీ మనం నడిపించుకోవాలన్నా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయన్న. ఆడ కూడా మీకు ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి 300-400 అవుతాయి బ్రో. దాని సిఎన్జి పెట్టించుకోవాలి. 300-400 అంటే మనకి ఇప్పుడు 700 గట్టి చేసుకున్నా కూడా 230-240 వస్తుంది మైలేజ్. ఇంట్లో పెట్టుకుంటే అంత రాదు బ్రో. ఇంట్లో పెట్టుకుంటే అంత రాదు. టైం పడుతుంది ఇంట్లో కానీ 6-7 అవర్స్ పడుతుంది ఇంట్లో పెట్టుకుంటే. స్టేషన్ లో 1 అవర్. కొన్ని 10 స్టేషన్లు ఉన్నాయి హైదరాబాద్ లో. నాగోల్ వై జంక్షన్ దగ్గర ఒకటి ఉంది, మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, ఇట్లా ఉన్నాయి కొన్ని. అది మనము ఇప్పుడు మనకి ఎట్లా అంటే మన సిఎన్జి నడుపుతాం కాబట్టి మనకు తెలుసు, అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఇతను ఎట్లా అంటే ఎలక్ట్రికల్ బండి కాబట్టి ఇక్కడ పాయింట్స్ ఉంటాయని తెలుస్తుంది అనమాట. కానీ నా ఒపీనియన్ అయితే వేస్ట్ అన్న ఎలక్ట్రికల్ వేస్ట్. సంగారెడ్డి దాకా కూడా వెళ్ళలేము. ఓలా ప్రైమ్ ప్లస్ కూడా అంటే అదే వేస్ట్ అంటే వేస్ట్ అని కాదు, పెట్రోల్ వెహికల్ ఒకవేళ ఎక్కువ వెహికల్ తిప్పుకోకుండా మనం సంపాదించుకోవాలి అనుకుంటే ఇది. మన వెహికల్ ఎక్కువ తిప్పుదాం, మనం ఎక్కువ సంపాదించుకున్నాం, మనం కష్టపడదాం అనుకుంటే మటుకు ఓలా ఊబర్ ర్యాపిడ్ అని చూస్ చేసుకోవచ్చు. పెట్రోల్ బండ్లో అయితే కలిసి వస్తుంది అన్న, మంచిగా కలిసి. పెట్రోల్ బండి అయితే మనకు అన్ని మల్టిపుల్ చేసుకోవాలంటే వర్కౌట్ కాదు, ఎందుకంటే అమౌంట్ ఖాళీగా వెళ్ళాల్సి వస్తుంది. పెట్రోల్ బండిలో ఖాళీగా వెళ్ళలేమన్నా, ఏడు డిపెండ్ చేస్తే ఆడనే కూర్చోవాల్సి వస్తుంది. ఇది ఆటోమోటివ్ కార్. మనకు ఎల్లో ప్లేట్ మనం తీసుకోవాలంటే మనకు ట్యాక్సీ ప్లేట్ అయితే ఆటో వెహికల్ ఇవ్వరు, ఆటోమేటిక్ ఇవ్వరు. ఎలక్ట్రిక్ ఏ వెహికల్ అయినా ఆటోమేటిక్ ఉంటుంది బ్రో. అయితే నేను ప్రైమ్ ప్లస్ నుంచి తెలుసుకుందామని ఒక అతను నాకు యూట్యూబ్ ఛానల్లో కామెంట్ పెట్టి ఈయన ఏం చేసిందంటే నాకు మెసేజ్ చేసిండు, నా ప్రైమ్ ప్లస్ గురించి తెలియదు అన్నారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇతను ఎక్స్ప్లెయిన్ చేసిండు, నాకు ఇంకా మనకు వర్కౌట్ కాదనిపించింది. మనం ఆగం కదా, తిరుగుతూనే ఉంటాం, మనం ఆగం. ఇంకోటి ఎట్లా అంటే ఇప్పుడు ఆన్ చేసుకున్నాక అంటే యాప్ సపరేట్ ఉంటుంది, ఓలా సపరేట్, ఓలా ప్రైమ్ ప్లస్ సపరేట్ యాప్ అనమాట. సో అయితే మనం ఆన్ చేయగానే ఒకటే యాప్, కానీ దాంట్లో మోడ్ ఉంటుంది ప్రైమ్ ప్లస్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, అది ఆన్ చేసుకొని మనం వాడు మెసేజ్ పంపిస్తాడంట, ఎట్లా జోన్కి వెళ్ళండి, ఆ జోన్లో పోయి కూర్చోవాలి. బుకింగ్ పని పడుకొని ఆ జోన్లో ఉంటే చాలు. ఒకవేళ మనం ఒక 20-30 కిలోమీటర్ దూరంలో నేను పోవాలి చూస్తాను, తప్పదు. మీ ఫోన్కి కూడా డబ్బులు ఇస్తాడు, జోన్లో పోనీకి కిలోమీటర్ 10 రూపాయలు వేసి ఇస్తాడు. అది ఎంజీలోనే కౌంట్. ఓవరాల్ గా 3,500 సంపాదించుకోవచ్చు. 3,500 సంపాదించవచ్చు అన్న. మీ డైలీ కంటిన్యూస్, వీక్లీ 1500. అదే ప్రైమ్ ప్లస్ గురించి అడుగుతున్నారు కదా, ఇవన్నీ మా డీటెయిల్స్. థ్యాంక్ యూ బ్రదర్ చెప్పినందుకు. మన సబ్స్క్రైబర్ చాలా మందికి యూజ్ అవుతుంది. నేను చెప్దాం అనుకున్నా, నాకే ఫుల్లీ డీటెయిల్స్ తెలుదు. ప్రెసెంట్ అయితే కష్టపడేటోళ్ళకైతే కొంచెం అదే అంత లైట్ అదే బెటర్ కదా. ఇది నార్మల్ గా అన్ని ఇతను కష్టపడ్డాడు కాబట్టి ఇతను వెహికల్ వేరే వాళ్ళకి అమ్మేద్దామని వేరే కారు ఉందని ప్లాన్ చేస్తున్నాడంట. అది ఓకే. ఇప్పుడు వరకు సీరియల్ ఇతను మీరు ఎన్ని గంటలకు వచ్చారు? నేను వచ్చేసి మార్నింగ్ 9కి వచ్చిన ఎయిర్పోర్ట్ కి. బుకింగ్ పని అంటే ఎయిర్పోర్ట్ వీళ్ళ జోన్ కాబట్టి నో ప్రాబ్లం. ఎయిర్పోర్ట్ లో ఎంతసేపు దగ్గర మామూలుగా ఇంతవరకు మీకు ఓలా పికప్ చేసుకునేది చూపిలే కదా, ఈరోజు చూపిస్తా. సేమ్ యాజ్ ఈజ్ ఓలా ఊబర్ రెండు సేమ్ ఉంటుంది. 36-38 ఉంది సీరియల్. ఈరోజు అయితే ఓలాలో పికప్ చేసుకున్నాం. ఓకే మరి ఇంకేం చెప్తాం? థ్యాంక్ యూ. జాయిన్ అయ్యేటోళ్ళకి అయితే ప్రెసెంట్ అయితే వేకెన్సీస్ లేవన్నా ప్రైమ్ ప్లస్ లో. లేవు, తీసుకోవట్లేదు వెహికల్స్ అయితే. ఇంకొకటి వచ్చేసి వెహికల్ వచ్చేసి 2021 అండ్ అబౌవ్ ఉండాలి. రైట్, మంచి ఇన్ఫర్మేషన్ ఇది. 2021 పైన వెహికల్ మోడల్ ఉండాలి. ఇంత స్క్రాచెస్ కూడా కార్ ఉండకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే డిజైర్ వెహికల్ పైన సెడానే ఉండాలి. సెడాన్ వెహికల్, బూట్ స్పేస్ ఉండాలి. బూట్ స్పేస్ మంచిగా ఉండి సెడానే ఉండాలి. అంటే సిఎన్జి వెహికల్ తీసుకురా, సిఎన్జి వెహికల్ కూడా తీసుకుంటారు. డిజైర్ నుంచి తీసుకుంటారు. సెడాన్ వెహికల్ ఏదైనా తీసుకుంటారు. సెడాన్ ఏదైనా, సెడాన్ కానీ, ఇథియోస్, అమేజ్, ఔరా, టాగోర్ అన్ని తీసుకుంటారు.
మనకు టాటాలో అయితే టాటా జస్ట్ నుంచి సెడాన్కి వస్తుంది. కానీ జస్ట్ వచ్చేసి 21 ఎబో ఉండాలి డిస్కంటిన్యూ. కానీ ఇప్పుడు లేదు, అది ఇప్పుడు లేదు వెహికల్ 21 ఎబో. 21 కన్నా ముందే కదా బ్యాన్ చేశారు అది. ఓకే, మరి తర్వాత పికప్ జోన్కి వెళ్ళినా కంటిన్యూ చేస్తా. నాకు పాపం పొద్దున వచ్చి పర్లేదు, నాకైతే జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఇంక ఇప్పుడైతే వెళ్ళాలి పికప్ జోన్కి. ఓలా పికప్ జోన్కి పోయి రీచ్డ్ పికప్ పాయింట్ అని కొట్టాలి. ఇగో ఎయిర్పోర్ట్ రిటర్న్ బుకింగ్ మనకు వచ్చిన అమౌంట్ బుకింగ్ కిలోమీటర్ 190 తిరిగింది అప్పుడే. 408 రూపీస్ వచ్చింది ప్రైమ్ సెడాన్. 408 రూపీస్. కిలోమీటర్స్ వచ్చి సంథింగ్ రాంగ్ అంట. ఇగో 408 వచ్చింది ఇంక్లూడింగ్ టోల్తో 458 రూపీస్. 4 minutes 31.5 kilometers. ఓకే, పర్లేదు అంటే ఓకే. ఇంకేం చేద్దాం అంతే. ఇందులో 1096 ఊబర్లా 1337 రూపీస్ అంటే 2340 రూపీస్ అనుకో అంతే. ఇప్పటికే నేను 2:12 అవుతుంది టైం. చూద్దాం బుకింగ్ ఓలా కూడా ఊబర్ కూడా ఆన్ చేస్తే ఓన్ అయిపోతుంది. రైట్, ఎయిర్పోర్ట్ బుకింగ్ ఓలాలో అయిపోయిన తర్వాత ఒకటి ఇంటర్సిటీ బుకింగ్ అయితే పడింది. 31 kilometers-కి 52 minutes పడింది. 541. ఓకే, ఇక్కడ ఏదో నార్సింగ్ సైడ్ శంకరపల్లి రోడ్డుకి 544 వచ్చింది. ఈ నుంచి మళ్ళీ ఇంకొకటి ఓలాలో వచ్చింది, బుకింగ్ వచ్చింది. ఓలాలో వచ్చింది కానీ ఇప్పుడు బుకింగ్లో ఉన్నా కాబట్టి అమౌంట్ చూపించి కుదరదు. అయితే 14 kilometers చాలా తక్కువ ఇచ్చింది. చూడండి, డ్రాప్ అయితే ఘోరంగా ఉంది. రూటు వాన పడుతుంది. ఇంకో జంగల్ వచ్చింది, అమౌంట్ కూడా తక్కువ. మళ్ళీ ఆ నుంచి ఇప్పుడు బుకింగ్ వచ్చింది చూడు. పికప్ ఎంత దూరం అంటే టూ మచ్, 10 kilometers పికప్ వస్తలేదు ఇది. అదిగో 10 kilometers పికప్ మరి దారుణంగా. ఏమంటే మనం ఎలా ఖాళీగా పోవాల్సిందే కదా, రోడ్డు మీదకి అడవిలో ఉన్నాం కదా, ఖాళీ పోవాల్సి వస్తుంది అనేసి యాక్సెప్ట్ అయితే చేసిన. డ్రాప్ అయితే లంగ రోజు ఏమో మరి ఇంకా వేంద్ర ఉంటాడా లేడో తెలియదు. యాక్సెప్ట్ చేసిన పోతున్నా. చూడండి అసలు ఇట్లా ఉంటాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ఓలాలో ఇదే ప్రాబ్లం. అసలు పూర్తిగా ఫుల్ అడ్రస్ కనపడి ఏదో షార్ట్ కట్లో పెట్టేస్తాడు అడ్రస్. అయినా మనకి ఈ అవుట్కట్ ఐడియా లేదు సరిగా. సిటీలో అంతే ఐడియా ఉంది, ఏ రూట్లో పోవచ్చు ఏ రూట్లో పోకూడదు. ఈ సిటీ అవతల శంకరపల్లి రూట్లో ఏమంటారు ఇది, మౌలిక లోపల ఏదో ఫామ్ హౌస్ ఇట్లా మరి దారుణంగా ఉంది బ్రో. అసలు మౌలిక రూట్ ఏమో కానీ వాన మటుకు బాగా దంచి కొట్టేస్తుంది. బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేసిండు. దగ్గరకు 10 kilometers ఉండే కదా, సో అయితే దగ్గర వెళ్ళినప్పుడు క్యాన్సిల్ చేసేసిండు. ఎర్నింగ్స్ వర్షం పడుతుంది, ఇంకా కొద్దిగా లైట్గా తగ్గింది అంతే. సంథింగ్ ఈజ్ వెంట్ రాంగ్ చూపెట్టే. అదో
ప్రైమ్ సెడాన్ క్యాన్సల్ బై కస్టమర్. ఇదిగో ఇంతకుముందు చూపించాం కదా, 273 రూపీస్ ఇచ్చిండు ప్రైమ్ సెడాన్ బుకింగ్. 15 కిలోమీటర్లకి 273 క్యాష్ అమౌంట్. ఓవరాల్గా ప్రజెంట్ అయితే ఓలాలో ఇది, ఊబర్లో ఇది మొత్తం ఇది అయింది అమౌంట్ 3200 కిలోమీటర్స్. సెకండ్ కిలోమీటర్స్ ఇది తిరిగిన 253 కిలోమీటర్స్. బుకింగ్ క్యాన్సిల్ అయినాక ఇంకో పెద్ద బుకింగ్ వచ్చింది, అది 1000 రూపీస్ది ఇంటర్సిటీ. ఇది క్యాన్సిల్ చేసిండు శంకరపల్లి. తర్వాత ఈ బుకింగ్ వచ్చింది 53 కిలోమీటర్స్, 1 hour 50 minutes టైం పట్టింది. 791 రూపీస్ వచ్చింది. అరే ఇందులో టోల్ అడగాలి, ఇంకా చూడ టోల్ అమౌంట్ అడగాలిడా. To most the trip changing hours. ఓకే, ఇది కస్టమర్కి కాల్ చేసే వరకు అనుకోవాలి. ఓకే 791 రూపీస్ వచ్చింది. ఇదిగో 314 కిలోమీటర్ తిరిగింది. సిఎన్జి ఇంకా ఉంది, బ్లింక్ అవుతుంది జస్ట్. అంటే మనం సిఎన్జి ఎంత పట్టించాం పొద్దున, 1 సెకండ్, మార్నింగ్ 680 పట్టిపించినాము, ప్లస్ మళ్ళీ 390 ఒక్క నిమిషం చూస్తా. పేటిఎం చేసినాం కదా మనం, 390 అనుకుంటా. సెకండ్ మైలేజ్ మీకు చెక్ చేయనీకి చెప్తున్నా, ఎంత పట్టించి ఎంత అవుతుంది, ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంది అనేసి. ఆడ ఇప్పుడు నేను దూరం ఉన్నా, ఇటు సైడు చింతల్లో ఉన్నా. 390 1070 రూపీస్ది 314 కిలోమీటర్స్ తిరిగింది. అంటే ఇంచుమించు మంచి మళ్ళీ అయితే మంచిగా వచ్చినట్లే. అప్పటికి ఒక 28-29 కిలోమీటర్స్ దాకా వచ్చింది పర్ కేజీ. మంచిగా నచ్చింది. చూడు అది చెప్పినా కదా, మినిమం 25 to 30 వరకు అయితే వస్తుంది సిఎన్జి లోకల్లో అయితే కన్నా. లాంగ్ అయితే కన్నా 30 to 35. ఓకే, ఇంటి డైరెక్షన్ పెట్టినా ఇప్పుడు, అందుకే ఇంతమంది వచ్చి బుకింగ్ తీసుకోలే. సిఎన్జి అయిపోయింది. పెట్రోల్ అర్జెంట్గా సిఎన్జి పట్టించు. సిఎన్జి ఇప్పుడు వచ్చేటప్పుడు చూసిన గంట మేసమ్మ కాడ రెండు ఉన్నాయి సిఎన్జి పంపులు, 2 దాంట్లో లేదు. సిఎన్జితో పెట్రోల్తో నడిపితే ఈ ట్రాఫిక్లో కష్టం చాలా. చూద్దాం. ఇగో చింతల్ డ్రాప్ అయిపోయిన తర్వాత బుకింగ్ వచ్చింది 447 కిలోమీటర్స్కి 1 hour 60 minutes పడింది, 759. ఓకే, 7 trips కంప్లీట్ అయిందన్న 200 రూపీస్ ఇన్సెంటివ్ కూడా వచ్చింది. ఓకే, సిఎన్జి అయితే అప్పుడు మన ఓవరాల్గా పొద్దున 1070 పట్టించాం కదా. మళ్ళీ చింతల దగ్గరలో నియర్ బై ఒక 4 కిలోమీటర్స్ సిఎన్జి ఉంటే సిఎన్జి పట్టించిన తర్వాత ఈ బుకింగ్ అయితే వచ్చింది. ఒక 550 పట్టింది అంతే, ప్రెజర్ లేకుండా సరిగా ఎక్కలేదు సిఎన్జి. ఓకే, ఓవరాల్గా అయితే ఈరోజు ఎర్నింగ్స్ 3629 ప్లస్ ఇంక్లూడింగ్ 200 ఇన్సెంటివ్. ఓకే, 3629 ప్లస్ ఓలాలో మన ఓలాలో 1369. ఓకే, ఇది ఇవాల్టి మన ఎర్నింగ్స్ మైనస్ సిఎన్జి. ఇప్పుడు మనం మార్నింగ్ 1070 రూపీస్ పట్టించింటే 310 కిలోమీటర్స్ ఇది వచ్చింది కదా. సారీ 310 కిలోమీటర్ దాకా వచ్చింది. సో అయితే ఇంకొక 200 వేసుకుంటే కూడా ఒక 1300 సిఎన్జి యావరేజ్గా 1300 సిఎన్జి. ఓకే, ఇది ఇవాళ మన ఎర్నింగ్స్. ఓకే, అవర్స్ వచ్చి మనం మార్నింగ్ ఎన్ని గంటలు స్టార్ట్ చేసాం, 6 దాటింది కదా. ఫస్ట్ బుకింగ్ మనకి ఎప్పుడు వచ్చింది, నాకు స్టార్ట్ చేసిన టైం గుర్తు రావట్లేదు. ఓకే, మనం మార్నింగ్ స్టార్ట్ చేసినది ఓకే 6:30 స్టార్ట్ చేస్తే 6:53కి వచ్చింది.
ఇప్పుడు టైము 8:44 అయింది. అంటే అప్పటికి ఎన్ని అవర్స్? 6 12 14 అవర్స్. 14 అవర్స్కి మన ఎర్నింగ్స్. ఓకే అన్నమాట. ఇవాళ ఎర్నింగ్స్ వీడియో ఆఫ్ చేసిన. చలో ఇంటికి వెళ్ళిపోతున్నా. రేపు శ్రీశైలంకి కొంచెం ఒకటి పర్సనల్ బుకింగ్ ఉంది. రేపు శ్రీశైలం ట్రిప్కి వెళ్ళాలి. సో అయితే ఎర్లీగా పోయి పడుకొని రేపు ట్రిప్ వచ్చి 4కి స్టార్ట్ అవుతుంది. 4 గంటలు రమ్మన్నారు. రేపు వీడియో చేస్తా. పోయి వచ్చిన తర్వాత ఇంకా టైం ఉంటే మామూలు లోకల్లో కూడా ఎర్నింగ్స్ అనేది చేస్తాను. సో ఓకే, ఇదన్నమాట ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. ఈ వీడియో అందరూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటిలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.